పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ విభూది బుధవారమును కొనియాడుతున్నది. అనగా నేటి నుండి మనము తపస్కాలములో ప్రవేశించబోతున్నాం. ఈ తపస్కాలములో ప్రారంభములో సత్యశ్రీ సభ మనకేం నేర్పిస్తుందో తెలియటానికి దానికంటే ముందుగా ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. ఒక విచారణలో గురువు ఉపవాస ప్రార్థనను నిర్ణయించాడు. ఉపవాస ప్రార్థనకు నేటి జనాలు 9 గంటలు అని చెప్తే సుమారుగా 11, 11:30, 12 దాకా వస్తూనే ఉంటారు. ఆ విధముగా ఉపవాస ప్రార్థనకు 11 తర్వాత నుంచి 12 లోపల చేరుకున్నారు. 4 గంటలకి మళ్ళా పూర్తి చేశారు. 4 గంటలకి చక్కగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు చక్కగా అందరూ భుజించారు. హాయిగా సంతోషముతో చక్కగా ఎవరికి వాళ్ళు బండ్ల మీద, ఆటోల మీద వెళుతూ ఉన్నారు. ఆ ఆటోలలో బండ్ల మీద వెళుతున్న సమయంలో వాళ్ళు ఒక్కొక్కరు ఏమేమి డిస్కషన్ జరుగుతున్నాయి, ఏం ముచ్చటించుకుంటున్నారంటే ఆ యొక్క భోజనాల గురించి ముచ్చటించుకుంటున్నారు. ఆ కూర బాగుంది, ఆ చట్నీ బాగుంది, దాంట్లో ఉప్పు సమంగా వేశారు, ఇందులో ఉప్పు ఎక్కువైపోయింది, ఇది బాగా నచ్చింది, వంటలు చేసిన వాళ్ళు ఎవరో, ఏ ఊరోళ్ళో, పనికొస్తారు మనకు రేపు అని ఫంక్షన్లు ఉంటే, ఈ రీతిగా డిస్కషన్ చేస్తూ ఇంటి దాకా వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన గుడికి రానటువంటి మన మగవాళ్ళు ఉంటారు కదా, భర్తలో, ఇంటి యజమానులో, కొడుకులో, ఎలా జరిగింది ఉపవాస ప్రార్థన, భోజనాలు పెట్టారా, ఏమేమి కూరలు చక్కగా ఉన్నాయా, తిన్నారా అని చెప్పేసి అక్కడ భోజనాల సంభాషణలు వచ్చాయి. ఈ రీతిగా ఉపవాస ప్రార్థన ముగిసింది. ఇలానే అనేక చోట్ల ముగుస్తూనే ఉంది. ఈనాడు తపస్కాలం అంటే మనుషులకు, క్రైస్తవులకు గుర్తుకు వస్తున్నటువంటిది ఏమిటంటే భోజనాలే గుర్తుకు వస్తున్నాయి. ఈనాటి సువిశేషములో 3 విషయాలు మనకు సత్యశ్రీ సభ బోధిస్తోంది: ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు. ఈ మూడిటిలో మనకు ఒక మాట స్పష్టముగా ఉంది. ఏమిటది? రహస్య కార్యములెల్లా గుర్తించు. రహస్య కార్యములెల్లా మళ్ళా గుచ్చి చెబుతున్నాను, ఆలకించి ధ్యానించాలి ప్రియమైన సోదరి సోదరులారా. స్పష్టముగా రాయబడింది, రహస్య కార్యములెల్లా గుర్తించు, నీ పిత తగు బహుమానాన్ని ఇస్తాడు. కనుక ప్రార్థన రహస్యమైనది, ఉపవాసం రహస్యమైనది, దాన ధర్మములు రహస్యమైనది. అటువంటి రహస్యమైనటువంటి దానిని ఈనాడు దాని అభాసుపాలు చేస్తున్నారు. ప్రార్థన విలువ లేకుండా, ఉపవాసానికి విలువ లేకుండా చేస్తున్నారు ప్రియమైన సోదరులారా. కనుక ఈ మూడింటిని మనము చక్కగా ధ్యానం చేద్దాం. యేసు ప్రభు 40 దినముల పాటు, 40 రాత్రులు 40 పగళ్ళు కఠోర ఉపవాస దీక్షభూని ఆయన తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించాడు. ప్రార్థనా శక్తితో, ప్రార్థనా బలముతో ఆయన తన పరిచర్యను ముందుకు సాగించాడు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి పొందుకున్న తర్వాతనే, ప్రార్థనలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఆయన పొందుకున్న తర్వాతనే, ఆత్మీయంగా బలపడిన తర్వాతనే ఆయన తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించాడు. ప్రార్థన లేకుండా ఆయన ఏది చేయలేదు. ప్రతి ఎన్నిక ముందు, ప్రతి నిర్ణయం ముందు ఆయన ప్రార్థనలో గడిపాడు. తండ్రితో ఐక్యమై, తండ్రితో సహవాసముతో ప్రార్థనలో గడిపి ఆయన చిత్తము చొప్పున, ప్రణాళిక చొప్పున ముందుకు సాగాడు ప్రియమైన సహోదరి సోదరులారా.
పరిశుద్ధ గ్రంథములో మనము అనేక మంది ప్రవక్తలను చూస్తాం. ప్రార్థన ద్వారా వారు చేసిన అద్భుత కార్యాలు, ప్రార్థన ద్వారా చేస్తున్నటువంటి ఆశ్చర్యకార్యాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. చక్కగా మనము ఈ యొక్క ప్రవక్తల యొక్క అద్భుత కార్యాలకు మనము చక్కటి పాటలు మనం చూస్తాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నార్పితివి. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్టయితే, మోషే ప్రార్థించగా దేవుడు అద్భుతముగా మన్నాను కురిపించాడు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నిలిచిపోయాయి, ఆర్పివేసి ఉన్నాడు. కనుక సృష్టినే లయము చేసే, సూర్యచంద్రాదులని, ప్రకృతిని ఆధీనపరిచేటటువంటి గొప్ప శక్తిని దేవుడు దయచేసి ఉన్నాడు. కనుక దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 12 వచనం మనం చూసినట్టయితే, దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్ళు మూతపడ్డాయి. కనుక ఈ లోకములోని ప్రకృతి కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేకపోతే ప్రకృతిని శక్తులు కానీ, విశ్వము కానీ, ఈ లోకములో ఉన్నటువంటి క్రూరముగాలు కానీ ఏదైనా ప్రార్థనకు లోబడతాయి, ప్రార్థనకు ఇదే ఇస్తాయి. ప్రార్థన ద్వారా దేనినైనా ఆధీనము చేసుకోవచ్చు, ఆధీనము చేయవచ్చు అన్నటువంటి సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. అదే విధముగా లూకా శుభవార్త, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5 నుండి మనకు 17 వచనం మనం చూసినట్లయితే, సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి. పేతురు చెరసాల నుండి విడుదల పొందుకున్నాడు. సంఘం ప్రార్థించగా సంఖ్యలు కూడా, చెరసాల గోడలు కూడా కూలిపోతాయి. పౌలు శిలాసులు స్తుతించగా చెరసాల గోడలు బ్రద్దలయ్యాయి, సంఖ్యలు తెగిపోయాయి. కనుక ప్రార్థనకు అంత శక్తి ఉంది. స్తుతి ప్రార్థనకు మరింకా ఎంతో శక్తి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక యేసు ప్రభు ప్రార్థనతోటే తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. లోక శక్తులపై, సైతాను శక్తులపై, ఈ లోక సూర్యచంద్రాదులపై, ఈ లోక ప్రకృతిపై, ఈ లోకములో తిరగబడే శక్తులపై, సైతాను శక్తులపై, అనారోగ్య శక్తులపై అధికారమును పొందుకోవటానికి, అన్నిటిని ఆధీనపరచటానికి, అన్నిటిని లోపరచటానికి, మనలందరినీ రుణముక్తులు చేయటానికి, మనలందరినీ కూడా పాప శాపం నుండి, చీకటి శక్తి నుండి, సైతాను శక్తి నుండి, అనారోగ్య శక్తిని విడిపించటానికి ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు. ప్రార్థనా బలముతో తన యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, చివరిగా తన ప్రాణాన్ని విడిచేటప్పుడు కూడా ప్రార్థనతోటే ముగించాడు. లూకా శుభవార్త 22వ అధ్యాయము 41వ వచనం మనం చూసినట్లయితే, ఆయన శత్రువులకు అప్పగించబడుతున్న సమయంలో, తండ్రి ఇదిగో నీ చిత్తమే నెరవేరునుగాక అని శత్రువులకు మరణానికి అప్పగించబడే సమయంలో, శిలువ మరణానికి సమయంలో దేవుని చిత్తానికి తల వంచాడు. అదేవిధముగా ప్రాణం విడిచే సమయంలో లూకా సువార్త 23వ అధ్యాయం 46 నుండి 47 వచనం చూసినట్లయితే, తండ్రి నా ఆత్మను నీ చేతులలోకి అప్పగించుచున్నాను. తుది శ్వాస విడిచే సమయంలో కూడా దేవుని చిత్తానికి తల వస్తూ ప్రార్థించి తన ప్రాణాన్ని విడిచాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక ప్రార్థన ఇన్ని శక్తులు కలిగి ఉంది, ఇంత బలము కలిగి ఉన్నది. ప్రియమైన సోదరులారా, కనుక రహస్య కార్యమును గుర్తించి పిత పరిసయ్యులాగును డాంబికమైన ప్రార్థనలకు జవాబు రాదు. మనుషులను సంతృప్తిపరచడానికో, భాషా ప్రావీణ్యముతోటో ఇతరులను మెప్పించాలను, ఇగో పలానా వ్యక్తి బాగా ప్రార్థిస్తుంది అని ఏదో భాషా ప్రావీణ్యతతో కాదు, హృదయాంతరంగాలను గుర్తిస్తాడు పిత. హృదయ లోతును చూస్తాడు, హృదయ శుద్ధిని చూస్తాడు. సుంకరి ప్రార్థించగా ఆనందముతో ఇంటికి పోయాడు. పరిసయ్యుడు ప్రార్థించగా ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. భాషతో, లౌక్యముతో మనుషులను సంతృప్తిపరచటానికో,
నీ ప్రార్థన ఉండకూడదు. కనుక రహస్య కార్యములు గుర్తించు. నీ హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ విధేయతను, ఆ తగ్గింపును, ఆత్మార్పణను ప్రభు గమనిస్తాడు. దాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలు, నీకు దీవెనలు ఇస్తాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, కీర్తన 103 సెలవిస్తుంది, ప్రార్థన ద్వారా ఆయన నీ పాపములను కూడా మన్నిస్తాడు, నీ వ్యాధులను నయము చేస్తాడు. కనుక నీ దోషములను కడిగివేస్తాడు. ఆనందముతో శుంకరు ఏ విధంగా ఇంటికి వెళ్ళాడో ఆ రీతిగా నీ సంతోషముతో నీ యొక్క శరీరక బాడలకనే కాదు, నీ యొక్క పాపం యొక్క భారాన్ని తొలగించుకొని ఆనందముతో నీవు ఇంటికి వెళుతావు. కనుక ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం? భాషతో ఉందా, లౌక్యముతో ఉందా, మెప్పుకుతో ఉందా, ఇతరులను ఆకర్షించుకోవటానికో, చందాల కోసమో, లేకపోతే వారిని సంతృప్తిపరచాలనో, లేకపోతే వారిని ఆనందం చేయటం కోసమో జిమ్మిక్కులతో నీ ప్రార్థనా జీవితం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సిరాపతేసు జ్ఞాన గ్రంథం 35 సెలవిస్తుంది, హృదయపూర్వకముగా తను ప్రేమించు వారిని, సేవించు వారిని ఆయన దీవిస్తాడు. హృదయపూర్వకముగా, కపటము లేకుండా, కల్మషం లేకుండా, నటన లేకుండా, వంచన లేకుండా, స్వార్థ స్వలాభం లేకుండా, భాషా ప్రావీణ్యతం లేకుండా, హృదయపూర్వకముగా చిత్తశుద్ధితో తన దగ్గరకు వచ్చిన వారిని, సేవించు వారిని అంగీకరిస్తాడు, విధేయించు వారిని అంగీకరిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రేమైన సహోదరి సోదరులారా, ఇక రెండవదిగా ఉపవాసం పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఉపవాసం, ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటి? ఈనాడు ఉపవాసం అదొక బాహ్యమైనటువంటి ఒక గొప్ప తంతుగా మారిపోయింది. ప్రార్థనకు ఉపవాసానికి జోడిస్తూ, ఉపవాస ప్రార్థన టైటిల్ పెడుతూ, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతూ, ఆ ఉపవాస ప్రార్థన మధ్యాహ్నానికి మొదలుపెట్టి 4 గంటలకి చక్కగా భోజనాలు చేస్తూ ఉన్నారు. ఆ భోజనాల దగ్గర తయారు చేయడానికి ఒక 20 మందో ఎంతోమంది అక్కడ ఉండి ప్రార్థనకు రాకుండా ఆ పనిపాట్లో ఉంటారు. ఇది నేటి ఉపవాసానికి ఉన్నటువంటి అర్థం, పరమార్థం. కానీ ఉపవాసం బాహ్యాచారంగా ఉండకూడదు. ఉపవాసం వేషధారణగా ఉండకూడదు. ఉపవాసం ఆంతరంగికమై ఉండాలి. నేడు శుభవార్తలో ప్రభు పలుకుతున్నాడు, మీరు ఉపవాసం ఉండునప్పుడు విచారవదనములతో ఉండవద్దు. ముఖం కడుక్కోమంటుంది, తలకు నూనె రాసుకోమంటుంది. నువ్వు చేయుచున్నది పక్కవాడికి కూడా తెలియకూడదంటుంది. రహస్య కార్యం అంటుంది ఉపవాసము కూడా. ఎందుకు ఉపవాసాన్ని బాహాటముగా, తంతుగా చేస్తున్నావు? దాన్ని ఆడంబరంగా చేస్తున్నావు? ఎందుకు ఉపవాసాన్ని భోజనాలతో ముడిపెడుతూ ఉన్నావు? భోజనాలు చేయటానికి పండగలు ఉన్నాయి, ఇంకా వేరే అకేషన్స్ చాలా ఉన్నాయి భోజనాలు చేయటానికి, సమిష్టి భోజనాలు చేయటానికి, సంగమంతా చేయటానికి. ఎందుకు ఉపవాస ప్రార్థనకు భోజనాలతో మిళితం చేస్తూ ఉన్నాయి? ఎందుకు దానికి ఉన్నటువంటి అర్థాన్ని కూడా మార్చివేస్తున్నావు? విభూది బుధవారమందును పెద్ద శుక్రవారమందును ఉపవాసం ఆచరించదుగాక అని చెప్పినటువంటి ఈ శ్రీసభ కట్టడను కూడా పెద్ద శుక్రవారం నాడు శిలువ మార్గం చేసి పులిహారాలను భోజనాలు తింటున్నారు, విందు భోజనాలు చేస్తున్నారు. పెద్ద శుక్రవారం నాడు కూడా శ్రీసభ నియమించిన ఆ నియమాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. భయంకరముగా భోజనం. కనుక ప్రియ సహోదరుడా, ఇది రహస్యమైనది ఉపవాసం. యెషయా గ్రంథం 58 మనం చూస్తాం. నేను ఇష్టపడే ఉపవాసం ఇది. ఆకలిగొన్న వారికి భోజనం పెట్టండి, అన్యాయపు కాడిని తొలగించండి, ఇతరులపై మోపు కాడిని తీసివేయండి. ఇవి నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో అనేక మంది ఉపవాసాలు చేస్తారు. కొంతమంది ఆరోగ్యం కోసం చేస్తారు, కొంతమంది బరువు తగ్గడం కోసం చేస్తారు, కొంతమంది కోపం ఉన్నప్పుడు భోజనం బంద్ చేస్తారు, నిరసన కోసం భోజనం బంద్ చేస్తారు, నిరాహార దీక్షల కోసం చేస్తారు, కొద్దిమంది సంతాపము కోసము భోజనం బంద్ చేస్తారు, కొద్దిమంది అన్నం దొరకక ఉపవాసం చేస్తారు. నీ ఉపవాసం ఎలా ఉంది? నీ ఉపవాసం ఎలా ఉంది? క్రీస్తు 40 దినాల పాటు కఠోర ఉపవాస దీక్ష పూనుకున్నాడు. ఈ ఉపవాసం ద్వారా ఆయన ఏం పొందుకున్నాడు? శరీరంపై ఆధిపత్యం,
తన మనసుపై ఆధిపత్యం, లోకంపై ఆధిపత్యం, అపవాదిపై ఆధిపత్యం, లోకాకర్షణపై ఆధిపత్యాన్ని పొందుకున్నాడు. సహనము, ఓర్పుతో ముందుకు పోయాడు. దైవశక్తితో, దైవ బలముతో ఆయన ముందుకు వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక పరిసయ్యుడు లూకాసు వార్త 18వ అధ్యాయము 9-14 చూసినట్లయితే పరిసయ్యుడు తన ఉపవాసాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, ఈ విధంగా ఉంటానని చెప్పేసి గొప్పగా డంబాలు చెప్పుకున్నాడు. కనుక ఉపవాసం అనేటువంటిది నిన్ను నీవు తగ్గించుకోవటానికి, నిన్ను నువ్వు పరీక్షించుకోవటానికి, నీవు దేవునికి చిత్తానుసారం, దేవుని వాక్యానుసారంగా జీవించటానికే నిర్ణయించబడినటువంటిది ఉపవాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఉపవాస ప్రక్రియ విశ్వాసిని ధర్మం వైపుకు, నీతి వైపుకు, పరిశుద్ధత వైపుకు ఉత్తేజపరచాలి. అతనిలో ఇతరుల పట్ల ప్రేమ, అనురాగము, మన్నింపు అనేటువంటి ఈ సుగుణాలను వాళ్ళలో తీసుకురావాలి తప్ప అసహనం, కోపం, చిరాకు అనేటువంటి దుర్గుణాలు ఈ ఉపవాసం అతనిలో తీసుకురాకూడదు. ప్రేమించే ఉపవాసం ద్వారా ప్రభు దైవశక్తి, దైవ బలాన్ని పొందుకున్నాడు. అనేకమైన నిందలు మోపారు, అనేకమైనటువంటి అపదూరులు ఆయనపై మోపారు. నువ్వు బెల్జెబూల్ సాయంతో, ఆ సైతాన్ నాయకుడు సాయంతో, అతని శక్తి చేత నీవు అద్భుత కార్యాలు చేస్తున్నావు అని ఆయన మానసికంగా హింసించారు. కానీ ప్రభు లూకాసు వార్త 6-27 మీ శత్రువులను ప్రేమించండి, మీ హింసించు వారి కొరకు ప్రార్థించండి అని చెప్పేసి ఆయన సరికొత్త బోధను నేర్పించి ఉన్నాడు. ఉపవాసం ద్వారా మనము ఈ లోకంపై, శరీరంపై, మనస్సుపై, లోక ఆకర్షణలపై ఆధిపత్యాన్ని పొందుకుంటాం, అధిగమిస్తాం, జయిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఉపవాసం చేసినప్పుడు నీ ఇంటిలో ఆ యొక్క ఉపవాసానికి అయ్యేటటువంటి, నువ్వు కోల్పోయినప్పుడు అయ్యేటటువంటి ఖర్చు అది నీ ఇంట్లో ఉంటుందా? అది బియ్యమైనా కావచ్చు, కూరగాయలనే కావచ్చు, డబ్బైనా కావచ్చు, ఏదైనా కానీ అది ఎక్కడికి వెళ్తా ఉంది? ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు కోల్పోయినప్పుడు అది ఇతరులకు వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? తిరిగి ఇవ్వలేని వారికి, తిరిగి పిలవలేని వారికి అది చేరాలి. మీ భోజనమును ఆకలిగొన్న వారికి ఇవ్వండి. తిరిగి ఇవ్వలేని వారికి, తిరిగి పిలవలేని వారికి మీ భోజనాన్ని వడ్డించండి. కనుక నువ్వు కోల్పోయింది ఇతరుల యొక్క జీవితాలు నింపాలి, ఇతరుల పొట్ట నింపాలి, ఇతరుల కుటుంబాలు నింపాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అది నీ దగ్గరే ఉంటే అది ఉపయోగం లేదు. నువ్వు కోల్పోయినది ఇతరుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వాలి, ఇతరుల జీవితాల్లో నువ్వు సంతృప్తిని ఇవ్వాలి. ప్రియమైన సహోదరులారా, ఇదే ప్రభు ఇష్టపడుతున్నటువంటి ఉపవాసం. ఇక 3వదిగా దాన ధర్మములు. ఇది చాలా హాస్యభరితంగా ఉంటుంది దీని గురించి మాట్లాడటం. ఎందుకంటే ఈ దాన ధర్మాలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కనపట్టలేదు. నువ్వు కోల్పోయిన దాన్ని పేదలకు కానీ, దేవాలయం కానీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. కనుక దాన ధర్మములు ఎంత గొప్పవో, అవి ఏం చేస్తాయో మనకు పరిశుద్ధ గ్రంథములు అనేక చోట్ల అనేక రెఫరెన్స్ మనకు కనపడతాయి. చాలా ఎన్ని మేలులు చేస్తాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాయో. తోబితు గ్రంథం 4-8 సెలవిస్తుంది, నీకున్న దానిని బట్టి దానము చేయి. ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కువగానేమో, తక్కువగా ఉండొచ్చు, తక్కువగానేమో, కానీ ఇచ్చుటలో ఏమాత్రము వెనుకాడకము. కనుక లేని తీసుకొచ్చో, అప్పు తీసుకొచ్చో నువ్వు ఏనవసరం లేదు. ఉన్నదానిలే దేవుడు నీకు కలగజేసిన దాన్ని, కానీ ఇచ్చుటలో వెనుకాడకము. సంతోషముతో దానమనుచు వాణ్ణి దేవుడు దీవిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఏ తీరుగా దానం చేస్తున్నావు? కనుక పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది, దానము దేవునికి ఇష్టమైన కానుక. అన్ని దానము తోబితు గ్రంథం 4-10 దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక. నీ ధనము, నీ బనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. నీ బలము, నీ ఘనము, నీ ధనము, నీ స్వాస్థ్యం అన్నీ ఆయన ఇచ్చిందే.
కనుక ఆయనకిచ్చుటలో అశ్రద్ధ చేయకము, అలక్ష్యము చేయకము. కనుక లేని వానికి నీవు దానము చేయము. దేవుని కార్యములకు నీవు దానము చేయము. కనుక దేవునికి ఇష్టమైన కానుక ఇది చేయటం వలన నీకు దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఏమిటి? 9 గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనము, ఆయనని మృత్యువు నుండి కాపాడును, నీ పాపములు కడిగివేయబడతాయి, నీవు దీర్ఘాయుష్యమంతుడవుతావని వాక్యం మనకు సెలవిస్తుంది. మృత్యువు నుండి నువ్వు కాపాడబడతావు, నీ పాపములు కడిగివేయబడతాయి, నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావని సెలవిస్తుంది. అదేవిధముగా సిరాపతి జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం నుండి మనం చూస్తున్నట్లయితే, నీ పాపములకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, నీ భావి జీవితానికి భద్రత దొరుకుతుంది, కష్టాలు వచ్చినప్పుడు నీకు సహాయం దొరుకుతుంది, జలములు మంటలు చల్లార్చిన విధముగా ఈ దాన ధర్మములు నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాయి. పరులకు ఉపకారము చేయవాడు వాని భావి జీవితమును భద్రపరుచుకున్నట్లే, కష్టాలు వచ్చినప్పుడు అతనికి సహాయము లభించునని ఊరటనిచ్చే మాటలు పలుకుతున్నాయి. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈ తపస్కాలంలో కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా నీవు కోల్పోయినది అది ఇతరులకు మేలుకరముగా చేయి. అనాథలను, పీడితులను, విధవరాలను, కూడుగుడ్డ లేనటువంటి వారిని, నిరాశ్రయులను ఆదరించు, సేవించు. ఇట్టి చిన్నవారిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్లేని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈ 3 విషయాలు ఈనాడు మనం ధ్యానం చేసి ఉన్నాం. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. మీ కుడి చేయనది ఎడమ చేతికి తెలవకుండా చేయి. నువ్వు ప్రార్థించినప్పుడు నీ గదిలో ప్రవేశించి నీ హృదయ ద్వారములను మూసి ఆ పరమందున్న అదృశ్యులైన తండ్రిని ప్రార్థించు. నువ్వు ఉపవాసము చేయనప్పుడు ఇతరులకు తెలియకుండా చేయి, విచారవదనముతో చేయవద్దు. రహస్య కార్యాలు గుర్తిస్తాడు. నువ్వు దాన ధర్మం చేయనప్పుడు కుడి చేయనిది ఎడమ చేయికి తెలియక రహస్యము అంటుంది. కనుక ఈ 3 విషయాల్లో నీవు స్పష్టమైన జ్ఞానాన్ని పొందుకున్నావా? లేకపోతే బాహాటముగా అందరూ చూసే విధముగా, అందరూ పొగడే విధముగా, అందరూ వినే విధముగా, మైకుల్లో బాగా వినే విధముగా, చప్పట్లు కొట్టించుకునే విధముగా ఈ తీరుగా ఉన్నాయా నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ దాన ధర్మాలు, నీ సుకృత పుణ్యాలు? కనుక అదృశ్యుడైన నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక రహస్య కార్యం ప్రియ సోదరి సోదరులారా, కనుక రహస్య కార్యాలు గుర్తిస్తాడు తప్ప డాంబికముగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చేసిన విధముగా చేస్తే ఆ యొక్క ప్రార్థనకు, ఉపవాసనకు ఎటువంటి ఉపయోగము లేదు. పరిశీలన చేసుకుందాం. ప్రార్థనలోకి వించండి, ప్రార్థించుదాము. కరుణామయుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరమ పవిత్ర దినాన మా నుదుటిపై వేసుకున్న బూడిద ద్వారా మేము మట్టి నుండి పుట్టి తిరిగి మట్టికే తిరిగి చేరతామని నీవు మాకు గుర్తు చేస్తున్నావు ప్రభు. ఈ బూడిద కేవలం బాహ్య గుర్తుగా కాక మా హృదయాల మార్పుకు ప్రారంభముగా మారునట్లు చేయండి. పశ్చాత్తాపంతో నిండిన మనస్సును, వినయంతో నిండిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ తపస్కాలములో మేము దానం చేయడంలో నిజాయితీగా, ప్రార్థనలో స్థిరముగా, ఉపవాసములో ఆత్మ నియంత్రణతో జీవించే కృపను మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లా ఇతరులతో పంచుకోగలని, షేర్ చేయగలగని, వారు కూడా ఆత్మీయంగా బలపడటకు సహాయపడగలరని, మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలని మనవి. గాడ్ బ్లెస్ యూ.